గల్లీకి దోసలేసేవాడు కూడా ఇంత క్యూబ్ చీజ్ పట్టుకొని వేసుకుంటూ ఉంటాడు, ఇంత పన్నీర్లు అమ్ముతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇంత మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పాలంటే చీజ్, వే ప్రోటీన్, తర్వాత దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎక్కువ తీస్తున్నాం మనం. నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్, ఇంట్లో పన్నీర్ చేసుకోవాలంటే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ రావాలంటే నేను 3 ప్యాకెట్ల పాలు కొనాలి. ఓకే, సో ఇంత మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది పెద్ద క్వశ్చన్. ఇంత మిల్క్ ప్రొక్యూర్మెంట్ మనకి ఎలా జరుగుతుంది, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఒక్కొక్క యానిమల్ ఎంత మిల్క్ని ఇస్తుంది, వెనకాల జరిగే ప్రాక్టీసెస్ ఏంటి, హార్మోన్స్ ఇస్తున్నారా నిజంగా, ఇవన్నీ కూడా ఒక $1 million క్వశ్చన్ కేసి నాకైతే. అంటే ఆ మిల్క్ క్వాంటిటీని పెంచడానికి దాంట్లో మెలమైన్ అని, దాని తర్వాత దేర్ ఆర్ లైక్ సర్టెన్ మిల్క్ ప్రొడ్యూసింగ్ యూరియా అని, ఇవన్నీ కాస్టిక్ సోడా కలిపి దాని వాల్యూమ్ పెంచుతున్నారు అనేది అది ఫేక్. సి అడల్ట్రేషన్ వర్సెస్ లైక్ క్రియేటింగ్ కంప్లీట్లీ ఏ ఫేక్ మిల్క్. అది మిల్క్ లా కనిపించడం వేరు. ఆల్రెడీ మిల్క్ అని తీసుకొని నువ్వు ఒక 50% వాటర్ కలుపుకొని 50% పాలు తాగడం, పాలల్లో డైల్యూట్ చేసుకోవడం, అది లోకల్ ప్రాక్టీస్ అవుతుంది. పల్లెటూరులో మిల్క్ మ్యాన్స్ ఉంటారు, లేకపోతే మనకు వచ్చే మిల్క్ మ్యాన్స్ కానివ్వండి, 50% వాటర్ కలుపుతాడు, కానీ వాడు కంప్లీట్గా ఫేక్ మిల్క్ని తయారు చేశాడంటే అది తెలిసిపోతుంది కేసు.